గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 భాగాలుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిలుగా 3 కార్పొరేషన్లుగా ఏర్పడ్డాయి. మూడింటికి కమిషనర్లను నియమించగా 3 కార్పొరేషన్లను కోఆర్డినేట్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ను కూడా నియమించింది ప్రభుత్వం. విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అందరూ ఊహించినట్లుగానే 3 కార్పొరేషన్లుగా అవతరించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 3 కార్పొరేషన్లకు కమిషనర్లను సైతం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్ కొనసాగుతున్నారు. సైబరాబాద్కు ఐఏఎస్ శ్రీజన, మల్కాజ్గిరికి ఐఏఎస్ వినయ్ కృష్ణారెడ్డిలను నియమించారు. అయితే ఈ 3 కార్పొరేషన్లను కోఆర్డినేట్ చేస్తూ స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగి కొత్త పాలక మండలి వచ్చే వరకు ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ ఉండనున్నారు. పాలనా వికేంద్రీకరణ అనేది చాలా మంచి పని అని సాక్షి టీవీతో మాట్లాడుతూ స్పష్టం చేశారు జయేష్ రంజన్. డీసెంట్రలైజేషన్ ఇది ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ పద్ధతి. అంటే అన్ని కేంద్రీకరణం చేసేసి దాని ద్వారా మనము ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో దాన్ని సరిగా గుర్తించుకోలేము, ప్రజల అవసరాన్ని సకాలంలో స్పందించుకోలేము. ప్రతి దగ్గర తాలూకా తహసీల్ ఉంది, బట్ ఒక తాలూకాని 4 మండలాలుగా చేయడం. సో అది మొదటి ప్రయోగం ఇక్కడ జరిగింది. తర్వాత జిల్లాల్ని మన ఇది చిన్న జిల్లాలుగా చేయడం. సో ముందు తెలంగాణలో, తర్వాత ఆంధ్రాలో, ఇక్కడ 33 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రాలో కూడా 30 పైన జిల్లాలు ఉన్నట్టుగా ఉంది. తర్వాత ఇట్లాంటి కొత్త మండలాలు క్రియేట్ చేయడము, ఇప్పుడు అంత పెద్ద కార్పొరేషన్ని 3గా చేయడం. సో ఇదే మన మన ఈ 2 మంది రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంప్రదాయాన్ని ఇందులో కొనసాగుతున్నట్టుగా అది దానికి ఒక నిదర్శనం. ప్రస్తుత జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నడవనుంది. తార్నాక హూడా కార్యాలయంలో మల్కాజ్గిరి కార్పొరేషన్ ఆఫీస్ను, మాదాపూర్ నాక్ బిల్డింగ్లో సైబరాబాద్ కార్పొరేషన్ ఆఫీస్ను ఏర్పాటు చేశారు. 150 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడగా 74 వార్డులతో మల్కాజ్గిరి కార్పొరేషన్, 76 వార్డులతో సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఫిబ్రవరి 10తో పూర్వ జీహెచ్ఎంసీ పదవీకాలం పూర్తయింది. ఇప్పుడు ఏర్పడిన నూతన 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే పాలన కొనసాగుతుంది. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ల డివిజన్లకు రిజర్వేషన్లను ఖరారు చేసిన అనంతరం జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.